9 మంత్స్ ఉన్న ఒక గర్భిణీ స్త్రీ వాళ్ళ హస్బెండ్‌ని అడిగిందంట, "మీకు పాప కావాలా? బాబు కావాలా?" అని అడిగితే ఆ హస్బెండ్ అన్నాడంట, "నాకు బాబు కావాలి. ఎందుకంటే వాడిని ఒక క్రికెటర్‌నో లేకపోతే ఒక డాక్టర్‌నో చేయాలనుకుంటున్నాను. బాగా అన్నీ నేర్పించాలనుకుంటున్నాను" అని అన్నాడంట. మరి అమ్మాయి పుడితే ఏం చేస్తారండి అని ఆ భార్య అడిగితే, అమ్మాయి పుడితే ఇంకా ఎక్కువ సంతోషిస్తాను. ఎందుకు అంటే రేపటి రోజున తనే అన్నీ నాకు నేర్పిస్తుంది. నాన్న ఇలా ఉండు, నాన్న ఇది చేయి, నాన్న అలా చేయి అని చక్కగా నేర్పిస్తుంది. నిజానికి చెప్పాలంటే నాకు రెండో అమ్మగా మారుతుంది. ఒకవేళ తన విషయంలో ఏమైనా నేను కోప్పడినా తిరిగి నన్ను అర్థం చేసుకుంటుంది. ఎంత పెద్దదైనా సరే తనని నేను ఎప్పుడూ ఒక చిన్న పిల్లలా చూడాలనుకుంటుంది. నేను ఏ గొప్ప పని చేయకపోయినా తను నన్ను ఒక హీరోలా గుర్తుపెట్టుకుంటుంది అని చక్కగా సమాధానం ఇచ్చాడంట. అయితే అప్పుడు ఆ భార్య అనింది, "అంటే మీ పాప చూసినంత ప్రేమగా మీ బాబు చూడడనమాట." "కాదు కాదు, వాడైనా రేపు అంతే ప్రేమిస్తాడేమో కానీ అయితే వాడు అవన్నీ నేర్చుకొని ఉండాలి. కానీ ఆడపిల్లలకి పుట్టుకతోనే అబ్బి ఉంటాయి. ఎంతైనా ఒక కూతురికి తండ్రిగా ఉండడం చాలా గర్వించాల్సిన విషయం. ఆడపిల్ల అయితే ఎప్పటికీ మనతోనే ఉండదు కదండి" అని ఆ భార్య అడిగితే, "మన పక్కనే ఉండకపోవచ్చు కానీ తన మనసులో ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతాము" అని ఆ తండ్రి చక్కగా చెప్పాడంట. నిజంగానే ఆడపిల్ల విషయంలో తండ్రులందరూ ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది కదా. స్టోరీ నచ్చితే లైక్ చేయండి.